గుంటూరు జిల్లా తెనాలి గంగనమ్మపేటలోని సిల్వర్ వర్క్ షాప్ లో జరిగిన వెండి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తక్కిలపాడుకు చెందిన బద్రీనాథ్, యార్లగడ్డ యశ్వంత్లను నిందితులుగా గుర్తించారు. బద్రీనాథ్ ను అరెస్ట్ చేసి అతని నుంచి 75 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకోగా పరారీలో ఉన్న యశ్వంత్ కోసం గాలిస్తున్నారు. కాగా నిందితుడు బద్రీనాథ్ పై గతంలో గంజాయి కేసు ఉందని సిఐ రవీంద్రనాథ్ తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజలు సీసీ కెమెరాల వ్యవస్థను వినియోగించుకోవాలని సీఐ సూచించారు. కాకి రవీంద్ర బాబు అని గోల్డ్ వర్క్ షాప్ అతను గంగానంపేటలో ఉంటారు. ఆ వర్క్ షాపు ఆ రోజు 18వ తారీఖున దొంగతనం జరిగిందని మనకు రిపోర్ట్ రాగా మన గతంలో ఉన్న ఆఫీసర్ దాన్ని ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత ఈ కేసులో 2 ముద్దాయిలని తెలిసింది. ఆ ముద్దాయిల పేరు రేతి బద్రీనాథ్, తక్కిలపాడు గ్రామం ఒకరు. రెండో వ్యక్తి యార్లగడ్డ యశ్వంత్ శరత్, బబ్లు అలియాస్ బబ్లు అనే వ్యక్తి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఇప్పుడు బబ్లు అబ్స్కాండ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర ఒక గోల్డ్ 75 గ్రాముల గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో డిఎస్పీ ఆధ్వర్యంలో మేము మా పర్యవేక్షణలో మన ఎస్ఐ గారు లలిత్ కుమార్ గారు ఐఓగా ఉండి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి మనం ప్రొడ్యూస్ చేస్తాం. లాలాపేటలో అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ మీద ప్రెజెంట్ వచ్చున్నాడు. అతను ఆ ఒక్క కేసు ఉంది. కాకి రవీంద్ర బాబు అని